ముందుగా అరవింద్ గారి విషయంలో నేను మాట్లాడదలిచిన అరవింద్ను నేరుగా ప్రశ్నిస్తున్నది ఒకటే, కులగణన విషయంలో నీ పార్టీ స్టాండ్ ఏంది, మరీ ముఖ్యంగా నీ స్టాండ్ ఏంది, ఇది ఫస్ట్ ప్రజలకు చెప్పు. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు చెప్పే ఒక ప్రయత్నం చేస్తే కనీసం నీకు గౌరవం ఉంటుంది. కానీ అప్పుడప్పుడు వస్తూ ఏదో ప్రభుత్వం పైన మాట్లాడకపోతే బాగుండదనే ఉద్దేశంతో మాట్లాడితే అది నీ స్థాయికి, ఎందుకంటే 2 సార్లు ఎంపీ అయినవు, నీ స్థాయిని నువ్వు తక్క చేసుకోవడంతో పాటు జారిపోతున్న వ్యక్తిగా ప్రజలు గుర్తిస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఈ రాష్ట్రం రోల్ మోడల్గా నిలిచింది. సాక్షాత్ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సక్సెస్ఫుల్గా కులగణన చేసి ఇలా ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతున్నారు అనే విషయాన్ని ప్రజలకు బహిర్గతం చేయడం జరిగింది. కానీ ఇవేవి పట్టని అరవింద్ వాళ్ళ భయం వల్ల ఈ కులగణన చేసే దాని మీద కాదు, ఈ కులగణన చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు కానీ ఎవరి వాటా ఎంత అని తెలియడంతో మా ఉనికికే ప్రమాదం అవుతుందనే క్రమంలో మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఎందుకు ప్రమాదంలో పడతాయంటే ఎవరి వాటా ఎంత అని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మా వాటా మాకు కావాలని శక్తివంతంగా పోరాడేందుకు ఒక అవకాశం వస్తుంది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు ఒక శక్తిని అందిస్తున్న ఒక భయంతో మీరు చూడండి, గత వారం రోజులుగా బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ కానీ అరవింద్ కానీ ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందించినటువంటి నాయకులు. మరి నేను వాళ్ళని అడిగేది ఒక్కటి ఏంటంటే, వాళ్ళు నిజంగా చెప్పండి, మీరు బీసీ కులగణన చేయాలా వద్దా? అందులో మీకున్న డౌట్ లేదు. అంటే అమాయకుడు అని చెప్పాలన్నా, ఆయన అసమర్థుడు అని చెప్పాలన్నా, బండి సంజయ్ మాట్లాడతాడు ఏంటంటే, అరవింద్ మాట్లాడతాడు ఏంటంటే, వీళ్ళు బీసీలలో ముస్లిమ్స్లు ఎట్లుంటారో అని అడుగుతున్నారు. నిజమే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి మోడీ అందులో బీసీలు కానటువంటి మైనార్టీలు ఉన్నారా లేదా అనేది దానికి సమాధానం చెప్పాలి. తెలివి ఉన్న నాయకుడు అయితే, నిజంగా నువ్వు బుద్ధివంతుడు అయితే ఆ విషయం చెప్పు. ఇప్పుడు మైనార్టీలకు బీసీ కోట మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు బీసీలలో వస్తారు కదా, బీసీలో లేని మైనార్టీలు అందరూ ఎట్లా వస్తారు? ఈడబ్ల్యూఎస్ కోటలు వస్తారు కదా. మరి దాన్ని నువ్వు గుర్తుంచుకోకుండా మాట్లాడితే ఏ విధంగా కరెక్టు అని నేను అరవింద్ను ప్రశ్నించడంతో కాదు, కొంచెం ఆ మెదడును కడుక్కో. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావో ఏ కథనో అటు పోతే బయట కనిపించవు, వీడికి వచ్చి ఏదేదో పిచ్చి పిచ్చి మాట్లాడిపోతావు. ఆ మెదడును ఫస్ట్ క్లీన్ చేసుకో. వాస్తవాలను ఎక్కించుకుంటామంటే నీ తలకాయకు మంచిగా ఉంటుంది, నీకు మంచిగా ఉంటుంది. ఇక కవిత మాట్లాడుతుంది ఇంకా అధికారంలో ఉన్నట్టే, ఇక మేము చేయడం ద్వారానే ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది, లేకుంటే నాశనమైందని. మీరు చేసిన పాపాలని కవితమ్మ గుర్తుంచుకో. మీరు చేసిన పాపాలని కడగడానికే సంవత్సరం పట్టింది మాకు. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. నీ స్థాయిని దిగజార్చుకోకు, నీకున్నటువంటి అవకాశాలను తప్పు మార్గంలో వాడుకోకని ఈ సందర్భంగా కవితకు సూటిగా నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఇక జీవన్ రెడ్డిని అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఊసిపోయిన కొమ్మ, అది ఉండేది కాదు, పీకేది కాదు. దాని గురించి మాట్లాడడం కంటే ఊకుండడం బెటర్. కాకపోతే మీకు తెలియాల్సింది ఏంటంటే, ఎవరిని తిరస్కరించిండ్రు, ఎవరిని ఇక్కడ అజేసిరనే విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తుంచుకుంటే 3వ స్థానానికి వెళ్ళిడు. ముండమోపిలా మాట్లాడకంటే వాస్తవాలు గుర్తుంచుకుంటే మంచిదని జీవన్ రెడ్డికి సూచిస్తున్నా. నరేందర్ రెడ్డి అనేటాడు మా క్యాండిడేట్ అని చెప్పినాం, బహిరంగంగా అన్ని పేపర్లలో టీవీలలో బ్రహ్మాండంగా వచ్చింది. నామినేషన్ వేసినాం, మా క్యాండిడేట్లు అని చెప్తే ఎట్లా? అది కాదు కదా, మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, టీచర్లకు సంబంధించింది టీచర్లకే వదిలేసినాం. మేము పట్టభద్రులకు సంబంధించిన దాంట్లో మేము క్యాండిడేట్ని పెట్టినాం. ఓపెన్ ఒక పెట్టిన తర్వాత అధికారంలో ఉండి మా క్యాండిడేట్లు ఏమనంటే ఆయన అసమర్థుడు కాకపోతే ఏమంటారు చెప్పు? మా క్యాండిడేట్ నరేందర్ రెడ్డి
ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులకు సంబంధించిన అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 27న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును నరేందర్ రెడ్డి గారికి వేసి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గెలుపు కృషి చేయాలని ఈ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక పక్క బీసీలో ఉన్నటువంటి ఈ నాయకులు అగ్రకులానికి సంబంధించిన ఒక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బీసీ కుల గణన చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారంటే వీళ్ళని బద్మాషులు అంటారా ఇంకేమంటారో మీరు చెప్పురని చెప్తున్నాను నేను. కాబట్టి బీసీలు సోదరులైనా సరే జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా పట్టభద్రులు ఆలోచన చేయండి. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి మీరు గెలుపు కృషి చేయాలని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.